లవ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. సాంగ్స్‌లో, మూవీస్‌లో, లేట్ నైట్ కాన్వర్జేషన్స్‌లో. కానీ ఒక పాయింట్‌లో లవ్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఏంటి అని క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇమ్మీడియేట్‌గా రాదు. ఒక సైలెన్స్ వస్తుంది. ఆ సైలెన్స్‌లోనే ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. లవ్ అంటే ఫస్ట్ టైం ఎప్పుడు అర్థమైందో ఎగ్జాక్ట్ మొమెంట్ గుర్తుండకపోవచ్చు. బట్ ఆ ఫీలింగ్ ఉంటుంది. చిన్నప్పుడు నైట్ ఫీవర్ వస్తే అమ్మ సైలెంట్‌గా పక్కన కూర్చుని టవల్ పెట్టి ఉన్నదా. నో వర్డ్స్, నో ఎక్స్‌ప్లనేషన్, జస్ట్ ప్రెజెన్స్. సీన్ సింపుల్‌గా ఉంది. డిమ్ లైట్, సీలింగ్ ఫ్యాన్ సౌండ్, నేను నిద్రలో హాఫ్ ఉన్న స్టేట్లో. అప్పుడు లవ్ అంటే కేర్ అని అనిపించలేదు. ఇట్ జస్ట్ ఫెల్ట్ సేఫ్. లేటర్ లైఫ్‌లో లవ్‌ని వర్డ్స్‌తో డిఫైన్ చేయడం స్టార్ట్ చేశాం. లవ్ మీన్స్ కమిట్మెంట్, లవ్ మీన్స్ సాక్రిఫైస్, లవ్ మీన్స్ స్టేయింగ్. బట్ అప్పుడు రియలైజ్ కాలేదు. ఆ డెఫినిషన్స్ అన్నీ లేటర్ వచ్చాయి. ఫీలింగ్ ఫస్ట్ వచ్చింది. ఇయర్స్ తర్వాత ఒక నైట్ లోన్లీగా ఉంది. అప్పుడు ఆ మెమరీ ఫ్లాష్ అయింది. సేమ్ సైలెన్స్, సేమ్ వార్మ్త్ మెమరీ. లవ్ అంతే డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్ కాదు అని ఫస్ట్ టైం అక్కడే డౌట్ స్టార్ట్ అయింది. మేబీ లవ్ అంటే నువ్వు బ్రేక్ అయినప్పుడు కూడా సమ్వన్ స్టేస్ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్. ఆ థాట్ కంప్లీట్ కాలేదు, జస్ట్ మైండ్లో ఫ్లోట్ అవుతుంది. టైం పాస్ అవుతుంది. లవ్ మీనింగ్ షిఫ్ట్ అవుతుంది. కాలేజ్ డేస్లో లేట్ నైట్ కాల్స్, మెసేజెస్లో డిడ్ యూ ఈట్ క్వశ్చన్స్, మిస్డ్ కాల్స్ కౌంట్ చేజ్ ఎక్సైట్మెంట్. సీన్, హాస్టల్ టెర్రస్, నైట్ బ్రీజ్, ఫోన్ స్క్రీన్ గ్లో. అప్పుడు లవ్ అంటే ఎఫర్ట్లా అనిపించింది. టైం ఇవ్వడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, హోల్డ్ చేసుకోవడం. కానీ ఆ ఎఫర్ట్లో ఒక ఎగ్జాషన్ కూడా ఉంది అని లేటర్ అర్థమైంది. ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత ఫోన్ సైలెంట్లో పెట్టి టెర్రస్ రైలింగ్ దగ్గర నిల్చున్న మూమెంట్. స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, బట్ మైండ్లో క్లారిటీ లేదు. లవ్ అంటే ఫైట్ చేసి గెలవడమా ఆర్ ఫైట్ చేసి కూడా ఉండిపోవడమా? ఆ రిలేషన్షిప్ ఎండ్ అయ్యాక మెమరీస్ స్వీట్గా కాదు, హెవీగా ఉండేవి. బికాజ్ లవ్ అప్పుడు బర్డన్లా ఫీల్ అయింది. అప్పుడు ఒక రియలైజేషన్ స్టార్ట్ అయింది. లవ్ అంతే ఓన్లీ హోల్డింగ్ ఆన్ కాదు. సమ్ టైమ్స్ లవ్ మీన్స్ లెటింగ్ సైలెన్స్ స్పీక్. ఆ సైలెన్స్ ఆన్సర్ ఇవ్వలేదు, బట్ క్వశ్చన్ మాత్రం డీపర్ అయింది. కోడ్ని లవ్స్ డ్రమాటిక్ ఎండింగ్ ఇవ్వవు. నో క్లోజర్ సీన్, నో లాస్ట్ కాన్వర్జేషన్, జస్ట్ స్లో ఫేడింగ్. సీన్, కాఫీ షాప్, సేమ్ టేబుల్, ఆపోజిట్ చైర్ ఎంటీ. కాఫీ కూల్ అవుతుంది, కాన్వర్జేషన్ అయిపోయింది. ఆ ఫేజ్లో లవ్ అంతే లాస్లా ఫీల్ అయింది. ఉంటే బాగుండేది అని అనిపించిన ఫీలింగ్. బట్ టైం పాస్ అయ్యాక ఒక సటిల్ షిఫ్ట్ వచ్చింది. పెయిన్ తగ్గింది, నాయిస్ తగ్గింది. లవ్ అంతే సమ్టైమ్స్ సమ్వన్ని ఫోర్స్ చేయకుండా రిలీజ్ చేయడం అని అనిపించింది. నాట్ బికాజ్ యూ స్టాప్డ్ కేరింగ్, బట్ బికాజ్ యూ కేర్డ్ ఎనఫ్ నాట్ టు హోల్డ్ టైట్. ఈ రియలైజేషన్ రొమాంటిక్ కాదు, కంఫర్టబుల్ కూడా కాదు, బట్ ఆనెస్ట్. లవ్ అంతే ఓన్లీ టుగెదర్నెస్ కాదు. సమ్టైమ్స్ లవ్ ఇస్ డిస్టెన్స్ విత్ డిగ్నిటీ. ఆ థాట్ కంప్లీట్ అయినట్టు అనిపించింది, కానీ లైఫ్ ఇంకో లేయర్ చూపించింది. ఒక ఫేజ్లో బయట లవ్ కోసం సెర్చ్ చేయడం స్టాప్ అయింది. నాట్ ఇంటెన్షనలీ, జస్ట్ న్యాచురలీ. సండే ఆఫ్టర్నూన్, రూమ్ క్వైట్, విండోలో లైట్, మిర్రర్ ముందు నిల్చొని ఫేస్ చూసుకున్న మూమెంట్. సేమ్ ఐస్, కొంచెం టైర్డ్, కొంచెం సాఫ్టర్. అప్పుడు క్వశ్చన్ చేంజ్ అయింది. అదర్స్ నన్ను ఎలా లవ్ చేయాలి కాదు, నేను నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నా అని. సెల్ఫ్ లవ్ అని వర్డ్ పాపులర్, కానీ ఈ మూమెంట్లో ఆ వర్డ్ యూజ్ చేయలేదు. ఇట్ వాజ్ సింప్లర్. లేట్ నైట్ నిద్ర వస్తే ఫోన్ పక్కా పెట్టి రెస్ట్ తీసుకోవడం, బౌండరీస్ చెప్పడం విదౌట్ గిల్ట్, సైలెన్స్ని ఎంజాయ్ చేయడం. లవ్ అంటే లౌడ్ ఎఫర్మేషన్ కాదు అని అర్థమైంది. లవ్ అంటే సేఫ్టీ, నువ్వు నీకు ఇవ్వగలిగిన సేఫ్టీ. ఈ రియలైజేషన్ కంప్లీట్ కాదు, జస్ట్ సెటిలింగ్. ఫైనల్ మీనింగ్లా కాదు, ప్రెజెంట్ ఫీలింగ్లా. నైట్ కామ్గా ఉంది, లైట్స్ డిమ్, ఫోన్ టేబుల్ మీద ఉంది. నో స్క్రోలింగ్, నో ఆన్సర్ సర్చింగ్, జస్ట్ ఒక క్వశ్చన్. లవ్ అంటే ఏంటి? కేరా, ఎఫర్టా, లెటింగ్ గోవా, సెల్ఫ్ రెస్పెక్టా? మేబీ అన్నీ కూడా, మేబీ ఒక్కటి కూడా కాదు. లవ్ అంతే ఒక ఫిక్స్ డెఫినేషన్ కాదు అని ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. ఇట్ ఇవాల్వ్స్, మనం ఇవాల్వ్ అయినట్టు. ఈ మూమెంట్లో లవ్ అంతే పీస్. టుమారో మీనింగ్ మారొచ్చు, ఫ్యూచర్లో ఇంకోటి అవ్వచ్చు, అండ్ దట్స్ ఓకే.
కొన్ని ఫీలింగ్స్ డెఫినిషన్స్ కోసం కాదు, దే ఆర్ జస్ట్ మెంట్ టు బి ఫెల్ట్. లవ్ మేబీ అదే. కమెంట్ యువర్ థాట్స్ ఆన్ దిస్. వాట్ ఈస్ యువర్ డెఫినిషన్ ఆఫ్ లవ్?